క్రీస్తు ప్రభువా, నీకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుతున్నాను. నా ప్రభువా, ఈ యొక్క వెలుగును ప్రకాశింపచేయి. నా తండ్రి, నా మాట్లాడటానికి కావలసిన జ్ఞానము, మరి శక్తి, ఆలోచన ఇవన్నీ మా ప్రభువా, ఈ వాక్యము వినటానికి వచ్చిన ప్రతి మనిషిని ఆశీర్వదించు. ప్రభువా, నీ వాక్యము నీది, నువ్వు మాట్లాడమా మేము వింటాం. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని మా ప్రభువును యేసుక్రీస్తు ప్రభు అయిన నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీరంతా ఉన్నారమ్మా? దేవుని కృపలో మీరందరూ మంచిగా ఉన్నారా పురుషులారా? మేమందరం బాగున్నాం బ్రదర్ దేవుని గారు. కృప వలన అందరం బాగున్నాం అన్నగారు. ఆమేన్. ఆమేన్. సరే, మొట్టమొదట దేవుని వాక్యము గురించినటువంటి కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. మొట్టమొదట ఆదికాండము 15:1. ఎందుకంటే జరిగిన తర్వాత మనం నీ వాక్యము ఎంత విలువైనదో అసలు ఇప్పుడు యెహోవా వాక్యము అనగా ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి యెహోవా వాక్యము అసలు యెహోవా వాక్యము అని చెప్పటం ఏంటి, అది ఏంటి అనే విషయాల్ని మనము క్లుప్తంగా మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఏమొచ్చిందమ్మా? దర్శనమందు వాక్యం వచ్చింది. వాక్యము అంటే అది సపరేట్ కనపడుతుంది కదా. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును, నీకు కేడము, నీ బహుమానం అధికమగునని చెప్పాను. ఆమేన్. ఏమి కనబడుతుందంట అంటే వాక్యం ఒకటి. నీకు నీవు కూడా మరి అబ్రహాము లాంటి మనుషులే కదా, మనమంతా కూడా మరి అబ్రహాంకి ఏమొస్తుంది? వాక్యం వస్తుంది. కాబట్టి నీకు కూడా ఆ వాక్యము, ఇప్పుడు వాక్యములు కొన్ని నీకు తెలియచేయబడతాయి. ఆమేన్. తర్వాత నిర్గమకాండము 34:27. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల దోషమును
కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. అమ్మా 34:7. 27 ఆంటీ. 27. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లా ఇట్లనెను. ఏమన్నారు? ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలయనగా ఏనైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను ఇశ్రాయేలంతతోను నిబంధన చేసి చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. యెహోవా దేవుడు మోషేతో ఇట్లా చెప్పాడు. ఏమని? నేను నీ ప్రజలతో అంటే ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రాము తర్వాత మోషే జనము ఇశ్రాయేలు, మరి వాళ్ళతో నేను నిబంధన చేసి అని వాక్యములన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అట్లానే ద్వితీయోపదేశ కాండము 17:20. ద్వితీయోపదేశకాండం 17:20. హల్లెలూయా. అది అతని యొద్ద ఉండవలెను. అతని ద్వితీయోపదేశ కాండము 17:20. తాను తన కుమారులను ఇశ్రాయేలుల మధ్యను దీర్ఘాశ్వంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి అది 21. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు ధర్మశాస్త్రమును కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఆ వాక్యములు మన దేవుడైన యెహోవా యొక్క వాక్యములన్నీ ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆమేన్. మాటలన్నిటినీ ఈ కట్టలను అనుసరించిన అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలెను. ఆమేన్. 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 వాక్యములన్నిటిని ఎప్పుడు దాకా? బ్రతుకు దినములన్నీ. ఆమేన్. బ్రతుకు దినములన్నీ అవి నీతోటి ఉండాలి. దేవుని వాక్యములు మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండవలెను. ఆమేన్. ఇక కీర్తనలు 56:10. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. ఆమేన్. నువ్వు బ్రతికినంత కాలము కూడా ఏం చేయాలమ్మా? ఆ వాక్యములు చదువుచుండవలెను. కీర్తించాలి. వాటిని చదువుకుంటుండాలి.
వాటిని ఏం చేయాలి? చదువు కీర్తించాలి. 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 ఆయన వాక్యమును కీర్తించాలి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నేను ఆయన వాక్యమును ఉంచుకోవాలి జాగ్రత్తగా. మరలా మనం జాగ్రత్త కలిగినటువంటి వారుగా మనం ఉండాలి, కీర్తించాలి. ఆమేన్. ఆమేన్. తర్వాత కీర్తన 33:4-5-6 వచనాలు. యెహోవా వాక్యము యథార్థమైనది. ఎందుకు? యెహోవా యెహోవా వాక్యం వాక్యము యథార్థమైనది. ఆమేన్. ఆయన చేసినదంతయు నమ్మకమైనది. ఆమేన్. ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆమేన్. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆమేన్. వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం సమూహము కలిగెను. ఆమేన్. ఆమేన్. యెహోవా వాక్యం ఎలాంటిదమ్మా? యథార్థమైనది. యథార్థమైనది. ఆయన చేసినదంతయు నమ్మకమైనది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఎంత చెప్పండి, మనకి యెహోవాను కీర్తిస్తాను, అది యథార్థమైనది. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటిదంటే కీర్తనలు 119:38. హల్లెలూయా. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యము నీ భయము పుట్టించుచున్నది. ఆమేన్. మనుషులలో నీ భయాన్ని పుట్టించుచున్నది. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి? ఏమొస్తుంది? భయం. మనం మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నాం, కానీ యెహోవా యొక్క వాక్యము మనుషులలో భయము కలిగిద్ది. అది మన హృదయాల్లో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన వాక్యము, ఆ యెహోవా ఇచ్చినటువంటి వాక్యము మనుషులలో భయము పుట్టించున్నది. ఈ సేవకునికి దాని స్థిరపరచుము. ఒక విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ పాపము చేసినటువంటి మనుషులు భయము కలుగుతుంది. నీవు ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు సంతోషము ఉంటుంది. ఆమేన్. కాబట్టి నీ మనుషులలో భయం కలిగిస్తుంది, కానీ ఎలాంటి వారికి? ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు, వాళ్ళకి భయము. ఆమేన్. కానీ ఆ వాక్యము నీ హృదయములో జాగ్రత్త పరుచుకుంటే ఆ వాక్యము మీకు సంతోషం కలుగజేస్తుంది. ఆమేన్. కానీ జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసినట్టయితే
భయాన్ని కలుగజేస్తుంది. చాలా డేంజర్, డేంజర్. చాలా డేంజర్. అందుకని జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూడండి త్వరగా. గ్రంథము 8వ అధ్యాయం 20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల మరలా చదవండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఆమేన్. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము ఎందుకంటే ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల ఎట్లాగో వాళ్ళ ఇష్టం వచ్చిన సోది కబుర్లు చెప్పేటువంటి వారు ఈ వాక్యాన్ని పక్కన పెట్టి ఏది పడితే చెప్పేటువంటి వారు అలా ఉండకూడదు. ఏముండాలి? వాక్యము యాజ్ ఇట్ ఈజ్. అందుకే నేను మీ అందరితో భర్తీని ఆడుతున్నాను. వాక్యము చదవండి. మీరు టైం దొరికిందా బైబిల్ చదవండి. పుస్తకాలు వద్దు, పుస్తకాలు చదవద్దు. ఎందుకు? దానికి చేస్తున్నారు, మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. మనిషి జ్ఞానము మీకు అవసరము లేదు. మనకెందుకు అవసరమైంది? నువ్వు అవసరము. ప్రభు నీకు ఉపయోగిస్తాడు. ప్రభు నిన్ను ఉపయోగిస్తాడు. ఏ వర్డ్, దేవుని యొక్క వాక్యము చిన్న మాట నువ్వు చెప్తే చాలు, అతన్ని రక్షణ దేవుడు కలుగజేస్తాడు. నీకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి యేసు ప్రభు తెలియదు. నీకు తెలుసు, యాక్చువల్గా మాట్లాడటం నీకు తెలియదు, కానీ అక్కడ తీసుకెళ్తాడు నిన్ను. వెళ్ళిన తర్వాత అయ్యా యేసు ప్రభు నమ్ముకోయ్యా అని దేవుని వాక్యము నీకొచ్చినటువంటి వాక్యం ఆయన కరెక్ట్గా దాన్నే అక్కడ చెప్పేటట్టు చెప్తాడు. అప్పుడు అతనేమవుతాడు? అరే ఏమిటి యేసు ప్రభువా అని ఆ వాక్యము ద్వారా రక్షణ పొందుతాడు. కబుర్లు, నీ సోది కబుర్లు చెప్పి, లోక సంబంధమైన మాటలు చెప్పి అది నిలవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తులు సోది కబుర్లు చాలా చెప్తారు. అతను రక్షింపబడినట్టుగా వస్తాడు, కానీ అతను రక్షింపబడలేడు. చూడు, మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా గ్రహించండి. ఒక వ్యక్తి మీ కట్టుకథకి ఒకవేళ అతను ఆకర్షితుడు అయ్యి బాగా మాట ఆకర్షితుడయ్యి వచ్చి చర్చికి వచ్చాడు అనుకోండి. చర్చికి వచ్చాడు, కానీ అతనిలో వాక్యము ఉండదు. ఏదో చెప్పింది వింటాడు, అంతవరకు అట్లానే ఉంటాడు. చాలా పెద్ద చర్చి అని పేర్లు చెప్పుకోవటమే తప్ప ఎంతమంది దేవుని రాజ్యములోనికి చేరవలిన వారిగా ఉంటున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కాబట్టి దేవుని వాక్యము నీలో వస్తే ఆ వాక్యము ద్వారా దేవుని రాజ్యములోకి
ప్రవేశము పొందగలుగుతావు. ఊరక సోది కబుర్లుటానికి వస్తే బ్రహ్మాండంగా చెప్పారు, బాగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పాడు అని అనుకోవటమే కానీ దేవుని రాజ్య ప్రవేశము మాత్రము నీకు దూరం అవుతుంది. నీవు దేవుని యొక్క వాక్యమును నువ్వు కాలగా పొందుకోవాలి. అందుకని దేవుని వాక్యము యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు నేర్చుకోవాలి. అది మాత్రమే నిన్ను దేవుని రాజ్యంకు ఆ నడిపిస్తుంది. దేవుని రాజ్యములో చేర్చావు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు అతను వాక్యము కూడా సరిగ్గా చెప్పకపోతే ఏమన్నారు? వారు బోధించని ఎడల వారు అరుణోదయము కలగదు. ఆమేన్. ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. తర్వాత చూడండి 22:19 ప్రకటన గ్రంథం ఏం చెప్పింది? 22:19 ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసిన ఎడల ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఎవడైనా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన దీపవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఎంత దారుణం చూడండి. నువ్వేమైపోతావు? వాళ్ళ కోసమని చెప్పి, వాళ్ళ కోసమని బ్రహ్మాండంగా వాక్యం చెప్తున్నాను అని అనుకుంటూ నీవు పరిశుద్ధ పట్టణములో పాలు వృక్షములో నీవు ఏం చేస్తున్నావు? పాలు పొందకుండా వెళ్ళిపోతుంది కదా. దారుణమా కాదా? రేతిరి మొగుళ్ళు కష్టపడ్డావే, నీవు రాత్రి మొగుళ్ళు దేవుని కొరకు ఎంతో కష్టపడ్డావే. ఇందుకోసమేనా జీవవృక్షంలో లేకుండా పరిశుద్ధ పట్టణములో నీకు పాలు లేకుండా అది చేయబడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల బైబిల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే నీ సొంత మాటగానే చెప్పు. నీవు సొంత మాటగానే చెప్పుకోనము. ఇక దానితోటి ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు అర్థము చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యమును కలపటానికి వీలు లేదు. కలపటానికి లేదు. అది సపరేటు, వాక్యం అనేది సపరేట్. దేవుని వాక్యము యాజ్ ఇట్ ఈజ్ వాక్యము చెప్పాలి. ఆ తర్వాత నువ్వు నా సొంతంగా నేను చెప్తాను అని చెప్పుకుంటే అది వేరు, అది నీకు పరిస్థితి. కానీ వాక్యమును కలపటానికి మాత్రము లేదు. కాబట్టి ప్రకటన గ్రంథము 22:9 చూడండి. నేను టైం అయిపోయింది. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలనైన నీ సహోదరులతో వద్దు సుమి, నమస్కారము చేయుటకు ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు వ్రాయబడిన వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. ఆమేన్. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితో. ఆమేన్. అలా మనము
కేవలము మనము ముందు దేవుని యొక్క రాజ్యములో చేరాలి. వాళ్ళను రక్షిస్తానికి పోతున్నాను, వీళ్ళని రక్షించడానికి పోతున్నాను అని ప్రయత్నము చేస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? మనము జాగ్రత్తగా మొట్టమొదట మనము ఉండాలి. తర్వాత వాళ్ళని కూడా ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యము ఎలాంటిది? భయము కలగజేస్తే వాళ్ళకి మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. సంతోషము కలిగిద్ది. నీకు సంతోషము కలిగిద్ది. యథార్థమైనది నమ్మదగినది. నీలో దాచుకోవాలి. జీవితాంతము దానిని జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ బ్రతుకు దినములన్నీ వాటిని చదవవలెను. కాబట్టి ఆ వాక్యమును జాగ్రత్తగా దాచుకోవాలి. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చదవాలి, దాచుకోవాలి. ఒక్కటి కూడా కలపటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. వద్దు సహోదర, నీవు ఆమేన్. హల్లెలూయా. చాలు, దేవునికి టైం అయిపోయింది. చెప్పమ్మా. మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు నైనా, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు నీ దాసుని కుమారుని నిలబెట్టుకుని వాక్యం యొక్క విలువను, వాక్యం యొక్క లోతును, వాక్యం యొక్క విధానాన్ని మాకు బోధించిన విధానం బట్టి స్తోత్రాలు నైనా. ఆనాడు అబ్రహాము తండ్రి నైనా విశ్వాసాలకు తండ్రిగా ఆయనకి నీ వాక్యాన్ని ఇచ్చి నిలబెట్టుకున్నావు కాబట్టి ఆయన విశ్వాసాలకు తండ్రిగా నిలబడగలిగి ఉన్నాడు. ఆ వాక్యాన్ని బట్టి ప్రభు ఇశ్రాయేలుతోనూ నా తండ్రి మోషేతో కూడా నువ్వు నిబంధన చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు నైనా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ దేవాలయ ముఖ్యము ధర్మశాస్త్రం తండ్రి వాక్యములు ఏదైతే ధర్మశాస్త్రం ఉన్న వాక్యాలన్నిటినీ కూడా మేము బ్రతుకు తిరుమలని ఎప్పుడికైనా ఎడమకైనా త్రొట్టిల్లకుండా వాటిని బ్రతుకు తిరుమలన్నీ చదువుతూ మేము జీవించాలని మీరు నిర్దేశించి ఉన్న మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అవునయ్యా, ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించిన వాడు మాత్రమే నీలో నిలబడగలుగుతాడు. నీ వాక్యము నిజముగా తండ్రి, నీ వాక్యాన్ని బట్టి నిన్ను కీర్తించి స్తుతిస్తున్నాను, నీ వాక్యాన్ని బట్టి ఆరాధిస్తున్నానయ్యా. నీ వాక్యము యథార్థమైనది ఉన్నదని ప్రభు, నువ్వు చేయనిదంతయు నమ్మకమైందని స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. నువ్వు నీతిని న్యాయమును ప్రేమించేవాడు చేత నీ వాక్కు చేత నువ్వు ఆకాశములు కలుగచేసిన గొప్ప దేవుడమైనా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. వాక్యము మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది, నీ సేవకునికైతే దాన్ని స్థిరపరుస్తుందని ప్రభు మీద సెలవిచ్చారు ఆయన. ఎవరైతే నీ వాక్యాలను అనుసరించారో వారి జీవితాల్లో భయాన్ని కలిగచేస్తే అదే నీ సేవకుని స్థిరపరచడానికి ఆ వాక్యం ఎంతగానో సహాయం చేస్తుందని స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ప్రమాణ వాక్యముని విచారించి తెలుసుకుని నీ వాక్య ప్రకారముగా బోధించని ఎడల అయ్యా వారికి అరుణోదయం కలగదు అని ప్రభు మీరు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. వాక్యాన్ని బోధించినప్పుడు వాక్యానుసారంగా బోధించకపోతే అక్కడ వెలుగును పుట్టించలేదని అయ్యా మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి స్తుతులు నాయన. అలాగే ప్రవచన గ్రంథంలో ఉన్న ప్రతి వాక్కును కూడా అయ్యా ఏది కూడా తీసివేసి కనుక చేస్తే కనుక వారు జీవవృక్షంలో కానీ పరిశుద్ధ పట్టణంలో కానీ పాలు ఉండకుండా వెళ్ళిపోతారని, వారికి పాలు లేకుండా చేస్తారనే వాక్యాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ వాక్యాన్ని మేము ఎలా ప్రకటించాలో, మీ వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలో, మీ వాక్యంలో ఎలా నిలిచి నడవాలో, ఏ విధంగా చదివి ధ్యానించి భద్రపరుచుకుని దాన్ని కీర్తించి ఆరాధించాలో ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రతిదీ కూడా నీ వాక్యములు మేము గైకొనుటకు బద్ధులమై ఉన్నాము తండ్రి. అటువంటి నిబద్ధత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇటువంటి వాక్యాన్ని ప్రభు మరొకసారి మమ్మల్ని గుర్తు చేసి బలపరిచిన నీ దాసుడు నీ కుమారుడిని మీ ఆత్మతో అభిషేకించి అయ్యా మీ మహిమ కొరకు మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు నైనా. సంపూర్ణమైన ఆరోగ్యాలతో మీరు కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాన్ని ప్రభు కుమారుని దర్శించండి, దీవించి ఇంకనూ తండ్రి అనేక మందికి దీవెనకరంగా అభిషేకించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్యం యొక్క విలువను, వాక్యం యొక్క లోతును అర్థం చేసుకుని దాన్ని ఏ విధంగా ధ్యానించాలో నేర్పించి నడిపించమని మరొక దాసుడు నీ కుమారుడు ప్రభు నీ వాక్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉండగా అయ్యా ఆ బిడ్డని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీ మాటలు అయిన నోట ద్వారా మాకు వినిపించి
అయ్యా అందరినీ భద్రం చేసుకుని ప్రభ మేము తండ్రి దివారాత్రులు ధ్యానం చేసే వారంగా ఉంచమని ప్రభని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఒక మాట చెప్పబన్నాడు, బ్రదర్ గారు అందరూ జాగ్రత్తగా వినండి. వాక్యము మన ప్రభువైన యేసు క్రీస్తు వాక్యములు ఆయన నుంచి చెప్పినటువంటి మాటలు. యెహోవా ఆయన వాక్యెవరు? యేసు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నుంచి వచ్చిన మాటలు జీవం కలిగినవి, యథార్థమైనవి, యథార్థమైనవి. వాక్కులు వాక్కులు వాక్యములు. వాక్యం. ఆమేన్. ఆమేన్. ఉమ్.